హలో బేబీస్. వావ్, బాగా వెచ్చగా ఒకదాని తోడు పడుకుంటున్నారా? వావ్, సో క్యూట్. ఏ డాలీ బేబీస్, బేబీస్ చిటికి చిటికి. హాయ్ ఫ్రెండ్స్, సో వన్స్ అగైన్ అవర్ డెవిల్ గర్ల్ డాలీ సో మళ్ళా మదర్ అయిందండి. సో నిన్న తెల్లవారుజామున 3 గంటలకు అట్లా స్టార్ట్ అయింది. ఈజీ ఎక్కడికి పొంది బేబీ చూడండి ఎట్లా పట్టుకున్నాడు. ఈజీ, ఈ బేబీ ఎక్కడికి పోదు. నిదానమే కానీ అదే 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 దానిలో నాకు పడతాను. దెబ్బ దెబ్బ పడాలి నీకు, యాడిపోతాయి అవి. ఓకేనా? సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అసలు డాలీ తన బేబీస్ని ఒక్క దగ్గర పక్కకు పోయిందంటే, ఏదైనా ఒకటి పక్కకు పోయిందంటే మాత్రం ఎత్తుకొని వచ్చి ఇక్కడ ఉండండి అని చెప్పేసి పెట్టుకుంటుంది. అంత కేర్ఫుల్గా పిల్లల్ని చూసుకుంటుంది డాలీ అనేది. సో ఓకే, సో ఇందాక చెప్తున్నా కదా, నిన్న అర్లీ మార్నింగ్ 2 o'clock తెల్లవారుజామున 2 గంటలకి స్టార్ట్ అయిపోయిందేమో నాకు తెలిసి, ఎందుకంటే పప్పీ కౌంట్ బట్టి చెప్తున్నాను నేను. 7:30కి డెలివరీ క్లోజ్ అయిపోయిందండి మార్నింగ్. అయితే మేము 4:45కి లేసామన్నమాట. వెళ్ళి యాజ్ యూజువల్ నా మిస్సెస్ లేస్తేనే అలా పాస్పోర్ట్ ఇద్దరు చూద్దాం ఎట్లుంది డాలీ అనేసి వచ్చేసరికి. సో వచ్చేదాకా చెప్పేసింది నేను వాష్రూమ్లో ఉన్నాను. సో డాలీ ఆల్రెడీగా 3 పప్పీస్కి బర్త్ ఇచ్చేసింది అండ్ పాలు తాపేస్తుంది అనేసి. సో వీఆర్ సో హ్యాపీ టు సీ దట్. అండ్ మీకు తెలుసు కదా, నేను ఆల్రెడీగా 2 weeks బ్యాక్ ఒక వీడియో పోస్ట్ చేశాను. సో devils will be on it within a week or 10 days అని పెట్టాను. సో ఆ వీడియో చూసిన వెంటనే ఆల్మోస్ట్ 2 పప్పీస్ అయితే మనకు సోల్డ్ అవుట్ అయినాయండి. టోకెన్ అడ్వాన్స్ అమౌంట్ అయితే పే చేసేసారు. ఎందుకంటే లాస్ట్ టైం చాలా మంది మిస్ అయినారు అనమాట. ఎందుకంటే రెగ్యులర్గా వాళ్ళు ఎందుకు మిస్ అయినారంటే రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అవ్వకపోవడం వల్ల మిస్ అయిపోయినారు. సో ఈసారి ఖచ్చితంగా కావాలనేసి వాళ్ళు మళ్ళీ ఒక 1 month నుంచే నాకు 1 or 2 months నుంచి కాంటాక్ట్లో ఉన్నారు. చెప్పారు అవునండి మీటింగ్ అయిపోయింది సార్, ఈసారి మేము డెలివరీ అయ్యి మీరు 1 month తర్వాత అనౌన్స్ చేస్తే మేము మిస్ అయిపోతాము మేమైతే. సో మీరు అనౌన్స్ చేసిన వెంటనే మేము అడ్వాన్స్ పే చేస్తాము. సో ఆ విధంగానే ఇంకా డెలివరీ కాకముందే ఎప్పుడైతే నేను బుకింగ్స్ ఓపెన్ అవ్వ అని చెప్పేసి 2 weeks బ్యాక్ ఒక వీడియో పెట్టాను కదా, అప్పుడే మనకు 2 పప్పీస్ అయితే, ఒక మేల్ ఒక ఫీమేల్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి. సో మొత్తం మనకు 7 పప్పీసే వచ్చాయండి. అందులో ఇప్పుడు 2 వెళ్ళిపోయినాయి కాబట్టి ఇంకా 5 ఉంటాయి. సో ఇప్పుడు మీకు చెప్తున్నాను, ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే మాత్రం ద బెస్ట్ కాంబినేషన్ అంటే చాలా జెన్యున్గా దాన్ని రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు, ఆల్మోస్ట్ 6-7 years నుంచి నన్ను ఫాలో అయ్యేవాళ్ళు. నేనేంటి, నా డాగ్స్ కెపాసిటీ ఏంటి, వాళ్ళ డెడ్ లైన్ ఏంటి అండ్ దాని వర్కింగ్ స్కిల్స్ ఏంటి, ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది. సో మన దగ్గర జెన్యూన్ ఉంటుంది. అండ్ నేను మిగతా పప్పీ మిల్లర్స్ మాదిరి ఏమంటాం, సో రెగ్యులర్ బ్రీడింగ్ అయితే చేయను. సో ఇయర్లీ వన్స్ మాత్రమే చేస్తా. దట్ అది కూడా నాకు అవతల మేల్ పర్ఫెక్ట్ అనిపిస్తేనే సో రియల్ వర్కింగ్ డాగ్ అయితే నేను చేయిస్తాను. అండ్ పప్పీస్ ని సేల్ చేయడం మనం ఎలా చేస్తామంటే, మిగతా పప్పీ మిల్లర్స్ మాదిరి పప్పీని ఇలా ఎత్తేసుకొని ఇలా ఇలా చూపించి ఏం చేస్తారు, పప్పీని పట్టుకుంటారు, ఇట్లా ఇట్లా చూపించారు. సో వర్కింగ్ డాగ్స్ ని అసలు ఎట్లా దాన్ని ఎలివేట్ చేయాలి, సో వర్కింగ్ డాగ్స్ వై దే బ్రెడ్ ఫర్, సో వాట్ దే ఆర్ అనేది తెలియకుండానే సో బ్రీడ్ చేసేసి చీప్ క్వాలిటీ ప్రైజెస్కి ఇచ్చేస్తున్నారు. సో అది వాళ్ళ కర్మ. వాళ్ళే మనం కొనే వాళ్ళకు ఉండాలి అసలు డాగ్ ఏంటి, సో అది ఏ బ్రీడ్, దేనికోసం బ్రీడ్ చేస్తారు. సో వర్కింగ్ లైన్స్, వర్కింగ్ బ్రీడ్, దే బ్రెడ్ ఫర్ వర్క్. అవి పని చేయడం కోసమే వాటిని అంటే సృష్టించారు ఇలాంటి డాగ్స్ని. సో యాజ్ ఏ ట్రైనర్, యాజ్ ఏ డాగ్ లవర్ అండ్ సో నాకు వర్కింగ్ డాగ్స్ మీద చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒక పప్పీని ఎలా మనం రైజ్ చేయాలి ఆ వర్కింగ్ డాగ్ని, సో చిన్నప్పటి నుంచే సౌండ్ ప్రూఫింగ్ చేయడం, సోషల్ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ చేయడం, హ్యాండ్ ఫీడింగ్ ఇవ్వడము, సమ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డప్ చేయడం, ఇవన్నీ చేసి ఫస్ట్ వ్యాక్సిన్ వేసి ఆ తర్వాత నేను పప్పీస్ అనేది క్లయింట్స్ చేతిలో నేను అప్పచెప్పడం జరుగుతుంది. అంతేకాని ఇలా పప్పీ బిజినెస్ మీద ఎట్లా పడతాడో మనం పప్పీస్ అయితే సేల్ చేయము. సో ఐ డూ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ కెన్ డూ. నేను ఏదైతే చేయగలను వాటికి 7 weeks 45 days వచ్చే లోపల సో అవన్నీ చేస్తే నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే కనుక సో ప్లీజ్ కాంటాక్ట్ మీ ఆన్ మై వాట్సాప్ నెంబర్ 7989201727. సో థ్యాంక్ యూ.